करते हो? आई एम अ रिसर्च एनालिस्ट। तो आपकी मैथ्स वगैरह तो डिसेंट होगी। हाँ हाँ हाँ। तो मेरे को एक सिंपल चीज बता, एक स्टॉक 90% गिर गया, ठीक है, और उससे पहले वो 80% गिरा था, तो 80% से 90% जाने पे कितना गिरा? 10% का। 10% कैसे? एक स्टॉक था जो 80% का था, पहले 80% गिरा, ठीक है, 20 रुपए हो गए, उसका 90% गिर गया, 18 रुपए और गिर गए, 2 रुपए रह गए। ఈ అక్కని అంత ఓవర్ యాక్షన్ చేస్తుంది. ఆడు చెప్పింది కరెక్టే కదా. ఐఎమ్ వెరీ షూర్ ఈ అక్కని ఆన్సర్ కాదు, క్వశ్చన్ ఏందో మళ్ళీ చెప్పమనగానే చెప్పే అంత లేదు. బట్ ఓకే, 18% शुरू से 90% गिरा तो कितने का हुआ? शुरू ఇక్కడ వరకు నాకేమర్థమైందంటే ఫస్ట్ ఒక స్టాక్ ఉంది, అది 90% ఆల్రెడీ పడిపోయింది. దానికంటే ముందు ఫస్ట్ 80% పడ్డది, ఆ 80% మీద మళ్ళీ 90% పడిపోయింది. ఇప్పుడు ఆన్సర్ ఏందని అడుగుతున్నాడు. నాకు అర్థమైనంత వరకు ఇదే. టు విచ్ హీ ఆన్సర్డ్ కరెక్ట్లీ. 90% गिरा तो 10 रह गए। 10 रह गए, सही बोल रहा है वो। 80% गिरने और 90% गिरने के बीच में कितना परसेंट गिरा वो? 80 और 90 के बीच में कितना परसेंट गिरा? हाँ 18% गिरा। चल तू बता दे, तू तो रिसर्च एनालिस्ट है। मेरा काम स्टॉक का नहीं है। अरे स्टॉक क्या यार, तुमको मतलब అక్క నువ్వు ఏ అనలిస్ట్ అయినా సరే, అనలిస్ట్ అంటే మ్యాథమెటిక్స్ లైక్ క్యాలిక్యులేషన్స్ ఫింగర్ టిప్స్ మీద ఉండాలి. బట్ ఓకే 5वीं क्लास की मैथ्स है यार ये। आंसर उसका 50% है। ఓకే, ఈ అన్న ఆన్సర్ చెప్పిన తర్వాత ఈయన ఏం అడగాలనుకున్నాడో నాకు అర్థమైంది, నేను చెప్తా. సో బేసిక్గా స్టాక్ ఉంది, 100 రూపీస్ పెట్టినావు నువ్వు క్రిప్టోలో, బిట్ కాయిన్లోనే, దేంట్లో పెట్టినావు. పొద్దున్న లేచి చూసేసరికి అది 80% లాస్లో ఉంది. అంటే నీ దగ్గర ఎన్ని రూపీస్ ఉన్నాయి? 20 రూపీస్ ఉన్నాయి. ఓకే, కానీ నువ్వేమనుకున్నావు అంటే అది ఇంకా పెరుగుతుందేమో హోప్ తోటి ఇంకా అట్లనే వదిలేసినావు దాన్ని. ఇంకా కొంచెం సేపటికి అది 80% కాస్త 90% అయిపోయింది. ఇప్పుడు 90% ఉన్నప్పుడు నువ్వు ఎంత డ్రా చేయగలవు? 10 రూపీస్ మాత్రమే డ్రా చేయగలవు. అంటే 80% ఉన్నప్పుడు నువ్వు 20 రూపీస్ డ్రా చేసినప్పుడు, 90% ఉన్నప్పుడు 10 రూపీస్, అంటే 50% లాస్. 80 to 90 లోపల నీకు 50% లాస్. అది ఈయన అడగాలనుకున్న క్వశ్చన్. అండ్ ఆల్సో అక్కడ వాళ్ళందరూ అంత కూర్చున్నారు, అంత ఓవర్ యాక్షన్ చేస్తున్నారు. ఒక్కళ్ళకు కూడా ఐఎమ్ షూర్ ఆన్సర్ కాదు, క్వశ్చన్ కూడా అర్థం కాలేదు. అండ్ ఈ అక్క ఎవరైతే డేటా అనలిస్ట్ అని చెప్తుందో, ఈ అక్క కాకుండా అన్న డేటా అనలిస్ట్ అయితే బెటర్. అండ్ అష్నీర్ అడిగిన క్వశ్చన్, ఇంతకంటే ఒక క్వశ్చన్ దరిద్రంగా ఫ్రేమ్ చేయడం నా అనలిటిక్స్ కెరియర్లోనే చూడలేదు. అగైన్ దీస్ ఆర్ జస్ట్ మై థాట్స్. ప్లీజ్ లెట్ మీ నో వాట్ యూ థింక్.